హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వచ్చేసి బెంగళూరులో ఉన్న మస్ట్ విజిట్ టెంపుల్ అయితే చూపిస్తున్నాను అనమాట. శివోహం శివ టెంపుల్ అనమాట. అయితే టెంపుల్ అయితే చాలా బాగుంది. మనకి ఒక ట్రెడిషనల్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. నార్మల్గా అంత చిన్న ప్లేస్ని అంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చి చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనం కేవ్లో నుంచి అలా వెళ్ళాలి. వెళ్తుంటే ఒక్కొక్క సైడ్ వాల్స్లో ఇలా కొన్ని అయితే కనిపిస్తాయి అన్నమాట. కొటేషన్స్ ఉంటాయి, అవి మనం చదువుకుంటూ అలా వెళ్ళిపోవాలన్నమాట స్ట్రైట్గా. అలా మనం వెళ్తూ ఉంటే మనకి టెంపుల్లో ఇంకా మనం ఏమేమి చూస్తామో అవన్నీ ఉంటాయన్నమాట. ఇంకా వన్స్ మనం ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ నుంచి టెంపుల్ వైబ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. ఫస్ట్ అయితే మనం ఇలా కేవ్స్లో నుంచి వెళ్తుంటే హిమాలయాస్లో వెళ్తున్న ఫీలింగ్ రావాలని చెప్పేసి అలా హిమాలయాస్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట పక్కన. సో ఆ పెయింటింగ్స్ అవన్నీ చూసి హిమాలయాస్ ఫీలింగ్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మనం టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తాము. అక్కడ మనం టికెట్ అయితే తీసేసుకొని 350 పర్ పర్సన్ అనమాట. మనం అన్నీ చార్ధామ్ యాత్ర అవన్నీ కూడా చూడొచ్చు. టికెట్ అయితే వేస్ట్ అనిపించదు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా అది ఎంటర్ అవ్వగానే ఆ లార్డ్ శివ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. తర్వాత అక్కడ నుంచి మనం ఇలా స్ట్రైట్గా ఫస్ట్ ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడ మనకి 49 రుద్రాక్షస్ ఇస్తారు. ఆ రుద్రాక్షస్తో మనం ఒక్కొక్కసారి ఓం నమః శివాయ అని చెప్పేసి ఆ బౌల్స్లో వేసేసేయాలి. అలా మనం అన్ని టైమ్స్ మనం చాంట్ చేసినట్టు అనమాట. తర్వాత వచ్చేసి వాళ్ళు మనకు ఒక థ్రెడ్ ఇస్తారు. ఆ థ్రెడ్ మనం ఒక కోరిక కోరుకొని అక్కడ కట్టేసేయాలన్నమాట. మనకి ఏ కోరుకున్నా నెరవేరుతుందంట. నెరవేరితే మళ్ళీ వచ్చి విజిట్ చేయొచ్చంట. తర్వాత మనం అలా అక్కడ కట్టేసిన తర్వాత అక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడ మనకు వినాయక స్టాచ్యూ ఉందన్నమాట. అక్కడ మనం దర్శనం చేసుకొని మనం డీటెయిలింగ్ వర్క్ అనేది అబ్జర్వ్ చేసి కొంచెం సేపు అలా దర్శనం చేసుకొని ఇట్లా పక్కకు రాగానే మనము శివకి అభిషేకం చేయాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి మనం ఇలా పక్కకి రాగానే అక్కడ జ్యోతిర్లింగాలు అయితే ఉంటాయన్నమాట. మనము అన్ని జ్యోతిర్లింగాల దగ్గరికి వెళ్ళి చూడలేం కదా. సో ఇక్కడ మనం అన్ని శివలింగాస్ ఎలా ఉంటాయని చెప్పి డీటెయిలింగ్గా చూసేయచ్చు అనమాట. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అంత లాంగ్ డిస్టెన్స్ వాళ్ళ టైం వల్ల కానీ వాళ్ళ మనీ వల్ల కానీ అఫోర్డ్ చేయలేరు. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇలా దర్శనం చేసుకుంటే వాళ్ళకి అన్నీ చూసిన ఫీలింగ్ వస్తుంది. మనకైతే ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది అనమాట. అన్నీ ఒకే దగ్గర చూడడం వల్ల ఒక్కొక్క టెంపుల్ దగ్గర అయితే ఎలా ఉంటాడో దేవుడు సేమ్ అలానే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమర్నాథ్ దగ్గర ఇలా ఐస్తో ఉంటాడు, అలా ఉంటాడు కాబట్టి సేమ్ అలానే ఇంకా ఏ డిఫరెన్స్ లేకుండా చాలా బాగుంది అనమాట టెంపుల్. తర్వాత ఇంకా అలా జ్యోతిర్లింగాలు అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత చార్ధామ్ యాత్ర కూడా ఉందన్నమాట. చార్ధామ్ యాత్ర విజిట్ చేయాలంటే ఇంకొక ఎక్స్ట్రా 200 పే చేయాలి. సో హూ కెన్ అఫోర్డ్ దే కెన్ పే అండ్ దే కెన్ విజిట్. తర్వాత మనం అక్కడి నుంచి ఇలా స్ట్రైట్గా వచ్చేస్తే ఈ శివ స్టాచ్యూ వచ్చేస్తుంది. ఈ శివ స్టాచ్యూ చుట్టూ కూడా వాళ్ళు కొంచెం అటు సైడ్కి కొంచెం బిల్డింగ్స్ అలా ఉన్నాయని చెప్పేసి బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ అలా మౌంటైన్ లుక్ రావాలని చెప్పేసి అలా హిమాలయాస్ లాగా పెట్టారనమాట. తర్వాత అక్కడ హోమగుండం అయితే ఉందన్నమాట. హోమంలో మనకి కొన్ని థింగ్స్ ఇస్తారు, అగరబత్తి ఇంకా కొన్ని అయితే ఇచ్చారు. అవన్నీ మనం దాంట్లో వేసి మనతో పూజ చేపిస్తారు, మన చేతికి ఇచ్చి అవన్నీ మన చేతితో వేయించి మనకి మంచి జరగాలని చెప్పి ఒక పూజ చేపిస్తారు. ఆ పూజ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని ఫొటోస్ అవైతే దిగాము ఇక్కడ స్టాచ్యూ దగ్గర. యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు అయితే లైట్గా వర్షం పడిందనమాట. సో వర్షం పడడం వల్ల కొంచెం అలా వాటర్ అవన్నీ ఉన్నాయి స్టాచ్యూ పైన. అందులో పైన గంగా జ్వలం వస్తుంది చూసారా, ఎంత బాగుంది చూడ్డానికి. నార్మల్గా అయితే అంత డీటెయిలింగ్ అబ్జర్వ్ చేస్తే మేము ఇలా నార్మల్గా జూమ్ చేసి తీసామన్నమాట. అలా వాటర్ కూడా వస్తున్నాయని చెప్పేసి. తర్వాత మనకు ఒక కిట్ ఇచ్చారు. ఆ కిట్లో ఒక కాయిన్ ఉందన్నమాట. ఆ కాయిన్ అక్కడ ఆ పాండ్లో మనం ఏదైనా కోరుకొని ఇలా అందులో వేసేసి ఇట్లా 7 times మనం ఓం నమః శివాయ అని చాంట్ చేసి మనం వేసేయాలన్నమాట కాయిన్. అప్పుడు మన కోరిక నెరవేరుతుందని అదొక నమ్మకం. అలా దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే దీపం వెలిగియాలన్నమాట. ఇలా మా హస్బెండ్ కూడా సేమ్ అలానే చాంట్ చేసి అలానే చెప్పేశారు.
ఇంకా అక్కడ కాయిన్ అయితే వేసేసారు. తర్వాత ఇంకా మనకి ఒక దీపం అయితే ఇచ్చారనమాట. దీపం మనం అక్కడ ఉన్న దాంతో వెలిగించేసి దాన్ని ఇలా మనం హారతిలాగిచ్చి ఇంకా ఉన్న పాండ్లో అయితే వదిలేయాలన్నమాట. వదిలేసి మంచిగా ఓం నమ శివాయ అని అనుకోవాలి. యాక్చువల్లీ ఈ వీడియో నేనైతే తీసి ఎగ్జాక్ట్లీ 5 to 6 months అయితే అవుతుంది. కాకపోతే ఎడిటింగ్ చేయడానికి వీలు కాలేదు. యాక్చువల్లీ ఇది కార్తీక మాసం కదా, సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే విజిట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడైతే ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట. అలా వాటర్లో వదిలేసిన తర్వాత ఇంకా మనకు అక్కడ నవగ్రహాలు ఉన్నాయన్నమాట. నవగ్రహాల దగ్గర ఇంకా కొన్ని అలా నవధాన్యాలు అవన్నీ వేపించి పూజ అయితే చేపించారు. తర్వాత ఇంకా అలా మనం అలా దర్శనం చేసుకొని ఇలా బయటికి వచ్చే రాగానే ఇంకా అక్కడ నుంచి స్ట్రెయిట్గా చూస్తే ఇంకా డీటెయిలింగ్గా కనిపిస్తుంది అనమాట. స్టాచ్యూ అయితే బాగుంది స్టాచ్యూ చూడడానికి. ఇంకా దూరం నుంచి చూస్తే ఇంకా బాగా కనిపించింది. దగ్గర నుంచి డీటెయిలింగ్ వర్క్ అయితే చూసాము, దూరం నుంచి కూడా ఒక లుక్ చూద్దామని చెప్పి అలా చూసాం. తర్వాత ఇక్కడికి వచ్చి దర్శనం చేసేసుకున్నాము. ఇక్కడ హుండీ చూసారు ఎంత యూనిక్గా ఉందో. నెక్స్ట్ ఇక్కడ హోమగుండంలో కొంచెం పూజ చేయించి ఇవన్నీ వేయించారనమాట. సో పూజ కూడా బాగా చేయించారు, మంచిగా అనిపించింది పూజ. సో పూజ అలా అయిపోగానే ఇంకా మేము ఇలా బొట్టు పెట్టుకొని అయితే పక్కకు అయితే వచ్చేసాము. ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, ప్రతి ఒక్క దగ్గర ఇలా మనతో చేపిస్తున్నారంటే మళ్ళీ ఎక్కడ ఏ మనీ తీసుకోరు. ఫస్ట్ మనం కట్టిన ఫీజులోకి ఇవన్నీ వస్తాయన్నమాట. సో టెంపుల్ అయితే చూడ్డానికి మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మేమైతే అక్కడ హోమం దగ్గర వెలిగించిన తర్వాత ఇలా అగరబత్తి వెలిగించి ఆ ఇన్సెన్స్ స్టిక్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా అక్కడ అగరబత్తి వెలిగించి అలా చూపించేసి ఇంకా దర్శనం చేసేసుకున్నాం అనమాట. ఇంకా దర్శనం అయిపోయింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అవుదామని చెప్పి కూర్చున్నాము. ఇంకా కూర్చుంటే ఆ సీట్స్ కూడా చూసారు. నార్మల్గా మనం టెంపుల్స్లో వేరేలా ఉంటుంది కదా, ఇక్కడ సీట్ షేప్లో ఉందన్నమాట. మనం కింద కూర్చున్నా కూడా మనకి బ్యాక్ బోన్ సపోర్ట్. సో అలా అయితే టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బై గాయ్స్.